హలో వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ బాయ్స్ ఛానల్. గైస్ ఇలా టైమింగ్ ఏంటంటే 12 అవుతుంది గైస్. ఎవరి దగ్గర వాచ్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి ఇంట్రెస్ట్ అంటే మన బాగానే లేపాం, అది కూడా 12కి పండుకున్నా లేపాం అనుకుంటున్నా. ఇంకా అంత లోపల తలుపులు వచ్చి కొడితే నాకు చాలా భయం. ఫస్ట్ ఎవరు మాట్లాడలే కానీ మెంటల్ అనుకో గైస్. భయపడాడు బాగునేవాడు అయితే. ఈ మ్యాటర్లో ఇంకోటి ఏంటంటే గైస్, అది పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 అనుకోవచ్చు మీరు ఎందుకో. ఇలా మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన ఎందుకో అంత ఇదైతే గైస్, ప్రతి ఒక్కరు కొంచెం ఇచ్చి పెట్టినట్టు మీ వల్ల వీడియోలు ఏమైతే అన్నట్టు కొంతమంది సపోర్టింగ్ చేస్తున్నారు గైస్. మా వల్ల ఇద్దరం ఉన్నాం గైస్. ఎందుకంటే చాలామంది కూడా అడిగారు యూట్యూబ్లో మీ ఇద్దరు ఫోటోలు ఎందుకు వేయటరు, అసలు ఏంది కారణం ఎవరు, అసలు యూట్యూబ్ ఎంతో ఎవడు అసలు నడిపించేది ఎవరు అంటే గెలిపించాను ఏం లేదు గైస్. ఇద్దరం ఉన్నాం. నా పక్కన ఒక కెమెరామ్యాన్ కూడా ఉండు, తనని ఇంకే చెప్తలేను. అసలు మాకంటే మెయిన్ పైన అంటే కెమెరామ్యాన్ గైస్. తనని ఫేస్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. తనకు ఓకే అంటే నేను చెప్పిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి అయితే. నాకు సపోర్టింగ్ చేసేవాళ్ళంటే గణేష్ గారు ఎవరుగా మా తమ్ముడు గారే, సొంత తమ్ముడు కాకపోయినా సొంత తమ్ముడే. వీడు బాగున్నారు. కెమెరామ్యాన్ వాళ్ళ తమ్ముడు కూడా చూపిస్తా దారసమ్ముడు ఈ సమాజ్ గారు అంటే కెమెరామ్యాన్ వాళ్ళ తమ్ముడు. వీళ్ళిద్దరు సపోర్టింగ్ కూడా బాగానే చేశారు. కానీ ఒక్కోసారి మనం కూడా చెప్తే విన్నాడు జర బలిపెట్టినది జర మనకి మైండ్ అనేది జర ఉల్టా పడ్డది గైస్. ఖచ్చితంగా వన్ మైండ్ కూడా మంచి చేస్తాయి గైస్. మా తమ్ముడు గారి గురించి చెప్పినట్టు ఉంటారు గైస్. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పినట్టు ఉంటారు నా ప్రతి ఒక్క వీడియోలలో. సైకిల్ వీడియోలు అయితే బచ్చగాడు వాడిని అయితే జర గలీజ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అందరు వినంగా జర చాలా మంది అన్నారు గైస్. ఎందుకంటే చిన్నపిల్లలు పెట్టుకోకుండా అవసరం లేదు. ఎందుకంటే నీ ఏజ్ ఉన్న వాళ్ళని పెట్టుకో, మినిమం నీకు తెలిసిన వాళ్ళని పెట్టుకో, అవసరం లేదు చిన్నపిల్లలు. ఎందుకంటే మా వల్ల వాళ్ళు ఖరాబ్ కాకూడదు గైస్. అది కూడా కరెక్ట్ చెప్పి మాకు అన్నలు, అరే మీ వల్ల ఒకరు ఖరాబ్ కాకూడదురా, మంచిగా ఉండాలి, మీ వల్ల పేరు తెచ్చుకోవాలి కానీ పేరు మాత్రం పోగొట్టుకోవద్దురా. మీకు చాలా సపోర్ట్ చేస్తాం కానీ మా ఊళ్ళో మాకు కూడా చాలా సపోర్ట్ చేసారు. మా ఊళ్ళో అంటే పాపల్ గ్రూప్ అనేసి ఒకటి ఉంది, ఆ గ్రూప్లో పెట్టేసారు అనమాట మా వాళ్ళు తెలిసిన వాళ్ళే. దాన్ని పెట్టేసి చాలా సపోర్ట్ చేసారు మా ఊళ్ళకి అయితే. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అసలు మాకు సపోర్టింగ్ చేసే చాలా మంది ఉన్నారు, సపోర్టింగ్ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్లా అంటే చిన్నపిల్లలతో పెట్టుకోరా మీరు, అసలు మీకు యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేసారు, మీకు వీడియోలు సెట్ కావు, చాలా మాటలు అన్నారు గైస్. ప్రతి ఒక్కరు అన్నారు గేమ్తో ఏమవుతుంది, నాతో ఏమవుతుంది, ప్రతి ఒక్కరితో గలీజ్గా మాట్లాడారు. కానీ వీనితోనా నాతోనా ప్రతి ఒక్కరితోనే నేను చూపిస్తా. టైం వచ్చి చూపిస్తా ఖచ్చితంగా గైస్. ఇది మాత్రం ప్రామిస్ చెప్తున్నా, మీరు ఉన్నంత నా భయమే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. మా ఊరోళ్ళకి కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ చేసారు, అక్కడ బేటలు కూడా సపోర్టింగ్ చేసారు. బేటలను కూడా అనుకోరి, బేటలు అంటే మీరు ఫీల్ కాకూరి, ఆ మీల్ కూడా మా ఫ్యామిలీతోనే సమానం. బేటలను కూడా అనుకోరి, బేటలు అంటే మీరు ఫీల్ కాకూరి, ఆ మీల్ కూడా మా ఫ్యామిలీతోనే సమానం. ప్రతి ఒక్కరు కూడా ఇలాగనే ప్రతి ఒక్కరు సపోర్టింగ్ చేసి చాలా థ్యాంక్ యూ గైస్. ఇలాగనే సపోర్టింగ్ చేసే ఫాలో, లైక్ అండ్ షేర్ ప్లీజ్ గైస్. అట్లనే అన్నాను కూడా ఒకసారి అన్న మా వీడియో సూపర్ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం మనం, అది కూడా మన విలేజ్ అలా మన వాళ్ళు అందరం కలిసి చేసినా ఎట్టుంది బాగుంది. అంటే ఇంతమంది ఎట్లా వీడియో చేయాలంటే వద్దంటావా? చేయాలి. ఇన్ఫర్మేషన్ కావాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఖచ్చితంగా వీడియో మన ఊరు మొత్తం ఎట్లా ప్రతి ఒక్క వీడియోస్ నేను పెట్టేస్తా. మన వీడియో మాత్రం మన గ్రూప్ మా ఊర్లో అంటే మా ఊరికి పెట్టిందంటే అన్ననే వీడియో కూడా పెట్టింది. నాలుగో మందికి అన్ననే పెట్టేసింది ఫస్ట్లా. అన్న కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే అప్డేట్ మీరు కూడా కొంచెం ఫాలోయింగ్ సబ్స్క్రైబ్ చేసి మేము కూడా మాకు మోటివేషన్ వస్తుంది. ఓకే గైస్, బాయ్, టాటా, సీ యూ.